రాజకీయాల్లో పదవి దక్కితే సొంత ప్రయోజనాలు చూసుకునేవారున్న ఈ రోజుల్లో ప్రజాసేవే పరమావధిగా భావిస్తూ అందరి మనసులను గెలుచుకుంటున్నారు రంగారెడ్డి జిల్లా కల్వకుర్తి నియోజకవర్గం అమంగల్ మండలం సింగంపల్లి గ్రామ సర్పంచ్ శానమోని సత్యం. సర్పంచ్ పదవంటే హోదా కాదని అదొక బాధ్యత అని చాటి చెబుతున్నారు ఆయన. ప్రభుత్వం నుంచి వచ్చే గౌరవ వేతనాన్ని రూపాయి కూడా సొంతానికి వాడుకోకుండా పూర్తిగా ఊరి మేలుకే కేటాయిస్తున్నారు. ఎన్నికల సమయంలో ప్రజలకిచ్చిన ప్రతి మాటను నిలబెట్టుకుంటూ ప్రతి అడుగులోనూ ఊరి బాగు కోసం పరితపిస్తూ గ్రామ ప్రథమ పౌరుడు అనే పదవికి అసలైన అర్థం చెబుతున్నారు. ఈ గ్రామంలో ఆడపిల్ల పుడితే ఆ ఇంట మహాలక్ష్మి అడుగుపెట్టిందని భావించే సర్పంచ్ సత్యం స్వయంగా వారి ఇంటికి వెళ్లి పలకరిస్తారు. ప్రభుత్వం నుంచి తనకు వచ్చే గౌరవ వేతనానికి తన సొంత డబ్బులను కూడా జోడించి పుట్టిన ప్రతి ఆడబిడ్డ పేరిట 5,016 రూపాయలను సుకన్య సమృద్ధి యోజన పథకంలో ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తున్నారు. అంతటితో ఆగకుండా ఊరిలో ఏ ఆడపిల్ల పెళ్లి జరిగినా తన వంతుగా 5,016 రూపాయల ఆర్థిక సాయాన్ని కానుకగా అందిస్తూ పసుపు కుంకుమలకు అండగా నిలుస్తున్నారు. ఆడపిల్లల పట్ల సమాజంలో గౌరవాన్ని పెంచేందుకు ఆయన చేస్తున్న ఈ చిన్న ప్రయత్నం ఆయా కుటుంబాల్లో కొండంత భరోసానిస్తోంది. నేను సింగంపల్లి గ్రామ సర్పంచ్ శానమోని సత్యం. అయితే సింగంపల్లి గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాలలో సర్పంచ్గా గెలిచిన తర్వాత ఎలక్షన్స్ కంటే ముందు నేను ఊర్లో ఒక ఆడబిడ్డ పెళ్ళి అయితే ఆడపడుచు కానుక కింద 5,016 రూపాయలు ఇవ్వడం అనేది జరుగుతుంది. ఆడబిడ్డ పుట్టిన గిట్లా 5,016 రూపాయలు ఇవ్వడం అనేది జరుగుతుంది. ఎందుకంటే పుట్టిన బిడ్డ గిట్లా ఆమె భవిష్యత్తు ఇంకా మంచిగా ఉండాలని సింగంపల్లి గ్రామంలో నేను ఇవ్వడం అనేది జరుగుతుంది. ఎవరైనా మరణిస్తే గిట్లా 5,016 రూపాయలు అనేది ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే ఇది నా గౌరవ వేతనం ఏదైతే సర్పంచ్ గౌరవ వేతనం ఏదైతే ఉంటుందో 6,500 రూపాయలు, అందులో నుంచే నేను ఈ డబ్బులు అనేది ఇవ్వడం జరుగుతుంది. అందుకోసమని ఇంకా నేను ఉన్నంత నా సర్పంచ్ పదవి కొనసాగేంత వరకు నేను ఏ ఒక్క ఆడబిడ్డ 5,016 రూపాయలు ఇవ్వడం అనేది ఎందుకు ఈ ఆలోచన వచ్చిందంటే, గవర్నమెంట్ ఏదైతే సుకన్య యోజన కింద ఎంతో పేద తల్లులు కట్టుకోలేకపోతున్నారు. అంటే సుకన్య యోజన కింద ఆడపిల్ల పేరు పైన ఒక స్కీమ్ అనేది ఓపెన్ చేయలేకపోతున్నారు. దానివల్ల నేను అనేది ఈ 5,016 ఇస్తే దాని నుంచి వాళ్ళు స్టార్ట్ చేసుకొని ఆ పుట్టిన పాప భవిష్యత్తు వాళ్ళ చదువులకు కానీ వాళ్ళ పెళ్ళిళ్ళకు కానీ వాళ్ళ భవిష్యత్తు కోసం అనేది మంచి జరుగుతుందనే ఆలోచనతోటి నేను ఈ పథకం అనేది స్టార్ట్ చేసిన. వాళ్ళ ఒక పెళ్ళి చేసుకొని వెళ్ళిపోతురంటే ఇట్లా ఒక అన్నలాగానో ఒక తమ్మునిలాగానో ఒక మేనమామలాగానో వాళ్ళకు 5,016 రూపాయలు అనేది ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే ఒక సర్పంచ్గా నేను ఇస్తే పలాని విలేజ్లో మా ఊర్లో మా సర్పంచ్ నా పెళ్ళి అయితే ఈ డబ్బులు ఈ రకంగా ఇచ్చేవాడు. అంటే మన సింగంపల్లి గ్రామం అనేది మన ఊరు పేరు అనేది మొత్తం మన తెలంగాణ వ్యాప్తంగా ఇట్లా వెళ్ళాలని అన్ని ఊర్లలో ఇట్లా ప్రతి ఒక్క సర్పంచులైనా ప్రతి ఒక్క లీడర్స్ ఎవరైనా సరే ఒక ఆడపిల్ల గురించి, ఎందుకంటే ఎంతోమంది పేద తల్లిదండ్రులు ఉన్నారు, వాళ్లకు అందరం ఇట్లా సపోర్ట్ చేసుకుంటూ పోతే ఏ ఇల్లు అనేది ఒక పేదరికంలో ఉండకుండా మంచి జరుగుతుందని నా ఈ ఉద్దేశంతో నేను ఈ ప్లాన్ అనేది చేయడం జరుగుతుంది. కేవలం శుభకార్యాలకే కాదు, ఊరిలో ఎవరైనా దురదృష్టవశాత్తు మరణిస్తే ఆ కుటుంబం తీవ్ర దుఃఖంలో ఉన్నప్పుడు నేనున్నానంటూ ముందుకొస్తున్నారు సత్యం. బాధిత కుటుంబానికి తక్షణ సాయంగా 5,000 రూపాయలు అందిస్తూ ఆపద్బాంధవుడిలా ఆదుకుంటున్నారు. నేను సర్పంచ్గా ఉన్నంతకాలం ఈ సాయం ఆగదు, ప్రజలకు సేవ చేయడమే నాకు నిజమైన సంతృప్తి అని సత్యం సగర్వంగా చెబుతున్నారు. మాట తప్పని మడమ తిప్పని నాయకుడిగా నిలిచిన శానమోని సత్యం తమ గ్రామానికి సర్పంచ్ కావడం తమ అదృష్టమని, ఆయన సేవలు మిగతా ప్రజాప్రతినిధులకు ఆదర్శమని సింగంపల్లి గ్రామస్తులు ఎంతో గర్వంగా పంచుకుంటున్నారు.